నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గంగోత్రి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కోటాలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు శాసన సభ్యులు పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదానం గూడూరులో మాస్కులు ధరించి ఆయుధాలతో దొంగల హల్చల్ తూర్పు వీధిలో సీసీ కెమెరాల్లో రికార్డు ₹3 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హెల్మెట్ ధరించిన వారికి చాక్లెట్లు ధరించని వారికి గులాబీ పువ్వులు చౌటుప్పల్లో విద్యార్థులు వినూత్న కార్యక్రమం ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే గూడూరు శాసన సభ్యులు పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కోటా పట్టణ షాదీ మందిర్లో నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోటా మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ నారా లోకేష్ పేరే ఒక ప్రభంజనమని అన్నారు. కుప్పం నుంచి విశాఖపట్నం వరకు 227 రోజులు 3150 పైచిలుకు కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఘనత నారా లోకేష్ కే దక్కుతుందని అన్నారు. శ్యామసుందరపురానికి ఫ్రీజర్ బాక్సు కొరకు ₹70,000 చెక్కులను వార్డు మెంబర్ సుహాసినికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మోహన్ రెడ్డి, మీజూరు మల్లికార్జునరావు, ఎంపీటీసీ శాంసుద్దీన్ ప్రసంగించారు. అలాగే జన్మదిన సందర్భంగా ఈరోజు వాటిలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. నాయకుల సహకారం. అలాగే మన లోకేష్ బాబు గారు రాబోయే నాయకులు మనకి ముఖ్యమైన ఉదాహరణ చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు. మన గూడూరు కాన్స్టిట్యున్సీలో గూడూరుని నెల్లూరులో దొరుకుతారని ఒకే ఒక మాట వెనుకబడి ప్రియతమ నాయకులు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ గారి ఆదేశం మేరకు కోట మండల పార్టీ అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈనాటి మెగా రక్తదాన శిబిరానికి విచ్చేసిన మా కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నారా లోకేష్ బాబు గారు ఆ పేరంటేనే ఒక ప్రపంచం. 2023లో గూడూరులో గుర్తు తెలియని దొంగలు హల్చల్ సృష్టించారు. గుడ్సూరు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి రాత్రి వేళలో విరుచుకుపడ్డారు. తీర్పు వీధిలో సీసీ కెమెరాలో కొందరు వ్యక్తులు మాస్కులు ధరించి ఆయుధాలతో తిరగడం రికార్డు అయ్యింది. దీంతో తూర్పు వీధి ప్రజలలో భయాందోళన నెలకొంది. వెంటనే పోలీసు అధికారులు స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 64, 66వ డివిజన్ పరిధిలో మడికొండ గ్రామంలో 3 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా చూస్తున్నామని అన్నారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుపేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దుర్భాషలాడుతున్న కేటీఆర్ కు అతి త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. చేస్తాం సార్, తప్పనిసరిగా మీరు చేపిస్తాం. బీచ్ కాలనీ కూడా బెస్ట్ కాలనీ నాకు ఐడియా ఉన్నది. శాంక్షన్లు రాకుండా చేస్తాం. వాళ్ళు వెనుకబడి చేపిస్తాను, బిల్లు వచ్చినప్పుడే చేయడం. కానీ ముందు చేసి తర్వాత బిల్లు కోసం నేను కొట్లాడతాను. పైసలు లేవు పైన కూడా వాళ్ళు బలవంతం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన కానీ బాగా పనులు అవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, నాగరాజు గారి ఎమ్మెల్యే నాయకత్వంలో చాలా పనులు అవుతాయి. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో పైసా పని చేయలేము. అందుకే ఆ ప్రభుత్వాన్ని ఉడగొట్టినాం పట్టుబట్టి. అర్థమైందా? ప్రజలు కారు రాకుండా కూడా మా కాలనీలో 90% ఓట్లు వేసింది. మా దగ్గర అంత ఎంప్లాయీస్ ఉంటారు. సుమారుగా 3,05,00,000తో శంకుస్థాపనలు నేను, మేయర్, కమిషనర్ గారు, అలాగే కన్సర్న్ కార్పొరేటర్, మా కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి ప్రారంభించడం జరిగింది. అలాగే వెస్ట్ సిటీలో ప్రత్యేకంగా వెస్ట్ సిటీ వాసులైన వారు అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్, మంచి చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు. వాళ్ళు కొన్ని విషయాలను మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళ సమస్యల పట్ల ఇమీడియట్లీ నేను, కమిషనర్ గారు, మా నాయకులు అందరూ స్పందించి వారు అడిగినవన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎన్విరాన్మెంట్ కాపాడే బాధ్యత, అంటే ప్రకృతిని కాపాడే బాధ్యత మన అందరికీ వారు కూడా గుర్తు చేసింది. సో చాలా సంతోషం. ఈ కాలనీకి వస్తే ఒక ప్రశాంతంగా ఉంటుంది, ఒక నీట్గా ఉంటుంది. సో అందరూ కూడా ప్రజలు వెస్ట్ కాలనీ లాగా మంచిగా ఒక సొసైటీ ఫామ్ చేసుకుని కాలనీలన్నీ కూడా పరిశుభ్రతను పాటించాలని మనం, అదే బయట దేశాలకు పోతే ఒక చాక్లెట్ చెత్తను కూడా బయటపడాలి, అది తీసుకుపోయి డస్ట్బిన్లో వేస్తాం. అని మన దురదృష్టం, మనం ప్లాస్టిక్ని ఎక్కువ వాడుతున్నాం. ప్లాస్టిక్ ఫ్రీ కావాలి మన కంట్రీ. ప్లాస్టిక్ ఫ్రీ అంటే ఎన్విరాన్మెంట్ కాపాడిన మనం కూడా అవుతాం. మరి ఈరోజు శంకుస్థాపన చేసుకున్న పనులు కూడా అంత త్వరలోనే స్టార్ట్ అవుతాయి. ఇంకా కొన్ని టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. వెస్ట్ సిటీకు ఇంకా 46, 64 వాటిని కూడా టెండర్ కంప్లీట్ కానీ అంతా మరి ఈరోజు చూస్తే ముఖ్యమైన హాట్ టార్గెట్ తెలుసు. సిట్ వాళ్ళు కేటీఆర్ను ఇన్వెస్టిగేషన్ పర్పస్లో సమన్ చేయడం జరిగింది. దాంట్లో ఆ టిల్లుగాడు ఇష్టం వచ్చినట్టు, నోరుకు వచ్చినట్టు మాట్లాడారు. కనీసం కామన్ సెన్స్ లేదు, ఇంగిత జ్ఞానం లేదు. ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతుంది. అది మనం మహాభారతంలో చూస్తున్నాం. ప్రగల్భాలు కొట్టేటోళ్ళు ఎవరైతేనూ ప్రగల్భాలకు మారిపోయారు కేటీఆర్. సో ఎంతసేపు అధికారులను, ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని కామెంట్ చేస్తున్నారు. చాలా సిగ్గుచేటు. కేటీఆర్ ఎప్పుడైనా నీ పద్ధతి మార్చుకోవాలి. నువ్వు దొంగ అయినట్టు, ఉల్టా చోరు కోతవాళ్ళకు డాటే అంటావు. దొంగడే ఉల్టా పోలీసు వాళ్ళని బెదిరించినట్టు. పోలీసు వాళ్ళను మళ్ళీ ఆయన 2 నెలల తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో వస్తాడట, వచ్చి మళ్ళీ వాళ్ళందరి సంగతి చూస్తాడట. ఈ ప్రగల్భాలు వద్దు. ఉత్తమ కుమారుడు వసంత పంచమి సందర్భంగా చిన్న అరుణాచలం ఆలయం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు శివనాగస్వామి వారి చేతుల మీదుగా చిన్న నల్లబెల్లి ప్రభుత్వ పాఠశాలలో 40 మంది, రాడోరాగట్ట గ్రామంలో 20 మంది, వైట్ నగర్ ప్రాంతంలో 40 మంది విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం సుమారు 100 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఈ సందర్భంగా శివనాగస్వామి మాట్లాడుతూ చదువు అనేది విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదని, జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా చదువును మానేయకూడదని సూచించారు. నోట్ క్యామ్లో లేవు నా దగ్గర.
రాష్ట్రమంతటా ఒకలా రూలుంటే మునుగోడులో మాత్రం రాజన్న మాటే శాసనంగా మారిందని మద్యం షాపుల యజమానులు విమర్శిస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటకు విలువ ఇస్తూ మద్యం షాపులు మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచేలా సాయంత్రం 6 గంటల వరకు పర్మిట్ ఏర్పాటు చేస్తున్నట్లు మద్యం షాపుల యజమానులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం కేంద్రంలోని మద్యం దుకాణాలు ఉదయం 11 అవుతున్నా తెరవకపోవడంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటే శాసనంగా మారిందని వారు విమర్శిస్తున్నారు. షాపులు ఏం బంద్ ఏం జరగట్లేదండి. మేము మా ఈఎస్ గారు డీసీ గారు ఆదేశానుసారం టైమింగ్స్ 10 గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము షాపులు ఓపెన్ చేసి మనం చెప్పడానికి వచ్చినాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 1 గంటకు దిమ్మని చెప్పారంట. అయితే మేము మా ఈఎస్ డీసీ గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లుందో దాని ప్రకారం ఫాలో కామని చెప్పారు. అందులో నిన్న ఏదో చిన్న ఇష్యూ అయిందంటే మేము ఇక మా ఐఎస్ డీసీ గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా జీటీఎఫ్ వాళ్ళను కూడా పంపించడం జరిగింది. అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గర ఉండి తీపిమని చెప్పి అందులో భాగంగా మేము రావటం జరిగింది. మేము మా పై అధికారుల ఆదేశానుసారం మేము వాళ్ళకు సెక్యూరిటీ చేయడానికి రావడం జరిగింది. సో ఈ వైన్ షాపుల మీద ఈ పని చేయాలి. వాళ్ళు ఏమైనా వస్తే అసాల్ట్ కేసు లాంటిది ఏమైనా ఉంటే మేము పోలీసులో కంప్లైంట్ చేస్తాం. వాళ్ళు ఎవరైనా బలవంతంగా వచ్చి ఏమైనా చేస్తే ఫర్దర్ గా మా ఈ పై అధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. మా రూల్ ప్రకారం ఫాలో కమ్మని చెప్పి ఉంటాం. మేము ఉండటానికే వచ్చింది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, 4-వీలర్ వెహికల్ నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో చౌటుప్పల్ సిఐ మన్మథ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రినిటీ పాఠశాల విద్యార్థులతో ద్విచక్ర వాహనాలు హెల్మెట్ ధరించిన వారికి చాక్లెట్లు అందజేసి హెల్మెట్ ధరించని వారికి గులాబీ పువ్వులను అందిస్తూ హెల్మెట్ ధరించాలని చెప్పారు. ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
సార్ మీరు మధ్యలోకి రండి. ఈరోజు చౌటుప్పల్ పట్టణంలో ట్రినిటీ స్కూల్ ఆధ్వర్యంలో ఈ అరవై ప్రోగ్రాంలో భాగంగా ఈ తంగడిపల్లి చౌరస్తా, అదేవిధంగా ఒలిగొండ చౌరస్తా, అదేవిధంగా తిన్నకొండూరు చౌరస్తాల్లో ఈ వాహనదారులను మోటివేట్ చేసే కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ లేని వాళ్ళకు గులాబీ పూతో, అదేవిధంగా హెల్మెట్ పెట్టుకున్న వారికి చాక్లెట్తో ఇచ్చి వాళ్ళను హెల్మెట్ పెట్టి, అదేవిధంగా 4-వీలర్ నడిపే వాహనదారుల ప్రయాణికులకు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలని చెప్పేసి వాళ్ళకు గులాబీ పువ్వు అదేవిధంగా చాక్లెట్తో వాళ్ళను ప్రోత్సహించడం, వాళ్ళను మోటివేట్ చేయడం జరిగింది ఈరోజు. కాబట్టి ప్రజలందరూ, ప్రతి ఒక్కరు ప్రయాణికులు, డ్రైవింగ్ చేసే వాళ్ళందరూ, మోటార్ సైక్లిస్టులు కానీ, అదేవిధంగా 4-వీలర్ నడిపే వాళ్ళు కానీ హెల్మెట్ పెట్టుకోవాలి, అదేవిధంగా సీట్ బెల్ట్ ధరించి వాహనం నడపాలని పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. కోటాలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. శాసనసభ్యులు పాషిం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదానం. గూడూరులో మాస్కులు ధరించి ఆయుధాలతో దొంగల హల్చల్. తూర్పు వీధిలో సీసీ కెమెరాల్లో రికార్డు. 3 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు. నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. హెల్మెట్ ధరించిన వారికి చాక్లెట్లు, ధరించని వారికి గులాబీ పువ్వులు. చౌటుప్పల్లో విద్యార్థులు వినూత్న కార్యక్రమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్.